శాసన మండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు దైవ ద్రోహానికి పాల్పడ్డారు అన్నారు టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి. జగన్ కళ్లలో ఆనందం కోసం హిందూ మనోభావాలు దెబ్బతీశారని చెప్పులు వేసుకుని స్వామివారి చిత్రపటాలు ప్రదర్శించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు వెంకటేశ్వర స్వామి భక్తులా లేక యేసు భక్తులా అని భానుప్రకాష్ రెడ్డి ప్రశ్నించారు. వైసీపీ ఎమ్మెల్సీలు పాల్పడిన నేరానికి టీటీడీ నుంచి లీగల్ నోటీసులు పంపిస్తామన్నారు. వెంకటేశ్వర స్వామి పట్ల నిన్న శాసన మండలిలో వైసీపీ నాయకులు వివరించిన తీరుని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇది దైవ ద్రోహంగా నేను భావిస్తున్నా, భగవంతుడి పట్ల అపచారంగా నేను భావిస్తున్నా. జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడడం కోసం, జగన్మోహన్ రెడ్డిని సంతృప్తి పరచడం కోసం కోట్లాది మంది హిందువుల మనోభావాలతో నిన్న శాసన మండలిలో వారు వివరించిన తీరు, కాళ్ళకు చెప్పులతో స్వామివారి చిత్రపటాన్ని రోడ్లు మీద నడుచుకుంటూ వెళ్ళి శాసన మండలిలో ప్రదర్శించడం ఎంతవరకు సమంజసమని చెప్పి నేను వైసీపీ నాయకుల్ని ప్రశ్నిస్తున్నా. మీరు వెంకటేశ్వర స్వామి భక్తులా యేసు భక్తులా దీనికి సమానం చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. వెంకటేశ్వర స్వామి భక్తులైతే ఈ విధంగా వివరించేవారు కాదు. చెప్పులు వేసుకొని ఏందయ్యా, బుద్ధుందా మీకు? చెప్పులు వేసుకొని స్వామివారిని రోడ్ల మీద ప్రదర్శనకు తీసుకుపోవడం ఏంది? స్వామివారి లడ్డుని కల్తీ చేశారు. 2019 నుంచి 24 వరకు హిందూ దేవాలయాలపై దాడులు చేశారు. అధికారులు ఉన్నప్పుడు హిందూ సాంప్రదాయాలపైన దాడి, అధికారం పోయినా కూడా ఈరోజు హిందూ సాంప్రదాయాల మీద దాడి చేస్తున్నటువంటి ఒక అజెండాతో పనిచేస్తున్నారు. టార్గెట్ టీటీడీతో వైసీపీ నాయకులు పనిచేస్తున్నారు. ఇది మంచిది కాదు. చిత్రపటాన్ని చెప్పులు వేసుకొని రోడ్ల మీద బహిరంగంగా వారు తీసుకోపోవడాన్ని క్షమించరాని నేరం. వారి మీద లీగల్గా ప్రొసీడ్ అయ్యేదానికి ఒక ధర్మకర్తల మండలి సభ్యుడిగా, టీటీడీ బోర్డు మెంబర్గా, వెంకటేశ్వర స్వామి భక్తుడిగా నేను మా లీగల్ టీంతో మాట్లాడడం జరిగింది. వాళ్ళందరికీ లీగల్ నోటీసులు పంపించబోతున్నాం.